వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. హన్మకొండ జిల్లా ధర్మసాగర్ మండలం నారాయణగిరి గ్రామంలోని గాంధీనగర్ తెలంగాణ తల్లి విగ్రహం వద్ద చౌరస్తాలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఉద్యమ నేత కేసీఆర్ 72వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బాణాసంచా పేల్చి ఉద్యమ నేతకు పాలాభిషేకం, కేక్ కట్ చేసి పండ్లు పంపిణీ చేశారు. జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. గ్రామ స్థాయి బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మాట్లాడుతూ ఉద్యమమే తన ఊపిరిగా తెలంగాణ సాధన కోసం అహర్నిశలు కృషి చేసిన తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలను జరుపుకోవడం ఆనందదాయకమని, విద్య, వైద్యం, మౌలిక వసతులు అభివృద్ధిలో ఆయన చేసిన కృషి చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది అన్నారు. కేసీఆర్ ను మేము ఎప్పటికీ మరవలేమని, ఆయన అడుగుజాడలోనే మా రాజకీయ ప్రస్థానం కొనసాగుతుందని, కేసీఆర్ ను తెలంగాణ రాష్ట్ర ప్రజలు, తెలంగాణ రైతాంగం ఎన్నటికీ మరవలేనిదని, రైతు బంధు, రైతు బీమా వంటి పథకాలను ప్రవేశపెట్టి దేశానికి ఆదర్శంగా నిలిచారని అన్నారు. అభివృద్ధి అంటే కేసీఆర్, పేదల సంక్షేమమే లక్ష్యంగా పనిచేసిన నాయకుడు కేసీఆర్ అని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ స్థాయి బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, యువత, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. గృహలక్ష్మితో సాయం అందించేదమ్మ, పెరిగిన ధరలకు అల్లాడుతున్న పక్క చిక్కి నోళ్ళ దిక్కైనాడు. సొంత భవనాలకు మాటిచ్చినాడమ్మ, మనసున్ననే తెలంగాణ పల్లెలల్లా మల్లకారే రావాలంటున్నది తెలంగాణ జిల్లలల్లా. దండి ధైర్యాన్నిచ్చారా దళిత విద్య కోసం రెసిడెన్షియల్ స్కూళ్లు కట్టిస్తానండు. ఉపాధి ఐటీ టవర్స్, వైద్య సదుపాయాలు మెరుగుపరిచేలా ప్రతి జిల్లాకు మెడికల్ కళాశాల. ప్రజల క్షేమమే కోరేనయ్యో, సంక్షేమ పథకాల సర్కారయ్యో, కష్టజీవుల సంక్షేమ తెలంగాణ జిల్లాల. ఉన్నత విద్యకు నిలయమైన గురుకుల పాఠశాలను నేడు ఆడబిడ్డల ఆత్మ గౌరవం ప్రగతిలోన పరుగులెత్త కాదు, పాలన గింకెవరు సాటిరారు. ప్రపంచ దేశాల కొనియాడిన తీరు మళ్ళీ రామల గులాబీ సర్కారు సారే మన సారే కేసీఆరే. ఏ పల్లె పిల్లాడో ఎన్ని బాధల వద్దాడో, అరువైల గాయాలు
ఎత్తుండే మన పల్లెలు మంత్రనే బారిన నేలలు ఏదైనా ఈ పొద్దులో చీరచల్లగా మన బతులు మన చంద్రశేఖరుడు ఫలమై ముందు నిలిచే మన పెద్ద సారు ఒక్కడే కేసీఆర్ చూశాము ఈ మనిషి ముందు తరములు దైవమని ఆరాధించే మహర్షి అతడు రాజ్యాన్ని Hi, నేను మీ సత్యశ్రీ. Please do subscribe TG24 TV.